వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. తెలుగు రాష్ట్రాల్లో అనసూయ అన్వేష్ పైన ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. అనసూయ అన్వేష్ పైన ఇంకా వ్యతిరేకత పెరుగుతోంది. వాళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా పెరుగుతూనే ఉన్నారు. అమ్మాయిల డ్రెస్సింగ్ పైన ఇప్పుడు తెలంగాణ మంత్రి సీతక్క కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు నచ్చినట్టు ఉంటా, మీరేమైనా చేసుకోండి అంటే కుదరదు. అమ్మాయిల డ్రెస్ కంఫర్ట్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం నీట్గా కూడా ఉండాలి. కొందరు మహిళలు నాపై కోపం రావచ్చు, కానీ నా వస్త్రధారణ అయితే ఇలాగే ఉంటుందన్నారు సీతక్క. ఇక మా పిల్లలకు కూడా మంచి బట్టలు వేసుకోమని చెప్తాను. నిండుగా ఉండాలి, నీట్గా ఉండాలి, కంఫర్ట్గా కూడా ఉండాలి. అమ్మాయిలు వేసే బట్టలను బట్టే అబ్బాయిల చూపు కూడా ఉంటుందని సీతక్క అన్నారు. సో ఇప్పుడు సీతక్క వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. సో అటు నాన్ వేషన్ కూడా రెచ్చిపోతూ ఉన్నాడు. అనసూయ కూడా నేను ఒక వీడియో చేస్తూ పారాసైట్స్ ఉన్నాయి, నా చుట్టూ పారాసైట్స్ ఉన్నాయి, నేను వాటిని కంట్రోల్ చేయాలా లేదా వాటికి అగెయిన్స్ట్గా పోవాలా, లేదు వాటిని ఎదుర్కోవడానికి స్ట్రెంగ్త్ని పెంచుకోవాలా అంటూ ఒక వీడియో కూడా షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు దానిపైన పెద్ద ఎత్తున ఆగ్రహం వెలుగక్కుతున్నారు. ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి, దట్టు ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి మంత్రే, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఆ సదరు మంత్రే డ్రెస్సింగ్ విషయంలో ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి ఇటువంటి సమాధానం చెప్పడంతో ఇప్పుడు అందరు కూడా ఒక్కసారిగా సీతక్క ఈ సూపర్ గుడ్, సో తను నిజంగా నిర్భయంగా మాట్లాడుకొచ్చారు. సో అట్ ది సేమ్ టైం ఆ రకంగా ఉండే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సో మాట్లాడడం ఈ అంశానికి సంబంధించి మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో సంధ్యారెడ్డి గారు ఉన్నారు, మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్, అండ్ మురళీ శర్మ గారు ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్. సో ఫస్ట్గా మురళీ శర్మ గారితో స్టార్ట్ చేద్దాం. మురళీ శర్మ గారు, సీతక్క ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం మాట్లాడని చెప్పాను నేను. సో నిండుగా ఉండాలి, నీట్గా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి. నాకు ఇష్టం వచ్చినట్టుగా కంఫర్ట్ కోసం ఏదైనా వేసుకుంటానంటే ఎక్స్ట్రీమ్ అవ్వకూడదు, అదుపులో ఉండాలన్నట్టుగా చెప్పుకొచ్చారు. వాట్ డూ యూ సే? ఒక మంత్రే ఆ రకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. తనకు చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ వస్తుంది, అప్రిషియేట్ చేస్తున్నారు. ఎవరైనా శృతి మించే రకంగా ప్రవర్తించినా కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి సీతక్క అని చాలా మంది కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. వాట్ డూ యూ సే? అంటే డెఫినెట్గా అనసూయని ఇక్కడ టాపిక్ రేస్ చేసి అనసూయ పేరెత్తకపోయినా కూడా ఇప్పుడు నడుస్తున్న చర్చ దాని గురించే కాబట్టి అనసూయకే ఈ కామెంట్ వర్తిస్తుంది. అనసూయ అభిమాన సంఘంగా మీరేం చెప్తారు? సీతక్క గారు చాలా బాగా చెప్పారు. కంఫర్ట్గా ఉండే విధంగానే వస్త్రధారణ ఉండాలని చెప్పారు. సాంప్రదాయబద్ధంగా అని చెప్పాల, నీట్గా కూడా అన్నారు. నీట్గా ఉండాలి వస్త్రధారణ అంటే. సీతక్క గారి వస్త్రధారణ అలా ఉండకూడదు అసలు. వారు ఎస్టీ చెందిన వాళ్ళు, వాళ్ళ వస్త్రధారణ వాళ్ళ సాంప్రదాయాలు వేరే ఉంటాయి. ఇటువంటి వస్త్రధారణ కాదు అన్నది. సో కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఈ విషయంలో నేను ఒప్పుకోనండి. మీరు మా సీతక్క గురించి మాట్లాడొద్దు. సీతక్క మాట ఆమె చాలా కట్టు బొట్టు, ఆమె సాంప్రదాయ పద్ధతిలో ఉంది. సాంప్రదాయం అంటే ఈ డ్రెస్సే వేసుకోవాలనేది ఉంది. ఇంకొకసారి మీరు ఆ మాటను ఉపసంహరించుకోవాలి. సీతక్క వస్త్రధారణ అన్నారు కాబట్టి సీతక్క వస్త్రధారణ అది కాదు అంటున్నారు. అది కాదని చెప్పడానికి ఇతను ఎవరు? అఫ్ కోర్స్ కదా సార్, దానికి సారీ చెప్పాలి, ఆ మాటకి ఉపసంహరించుకోవాలి. దయచేసి నేను ఒప్పుకోను. అంటే తను నేను మాట్లాడుతున్నా నేను ఒప్పుకోను. మురళీ శర్మ గారు, డెఫినెట్ గా మీరు అలా అనడానికి అర్హత లేదు. సో నిజంగా మీరు అలా అంటున్నారంటే అనసూయను తప్పుపడుతున్నట్టే, రైట్? కంఫర్ట్ గా ఉండాలి, నీట్ గా ఉండాలన్నారు ఆవిడ. సాంప్రదాయబద్ధంగా పాటిస్తారు. తను ఎందుకు పాటించారు? ఎన్నిసార్లు రోజులు తన ఆ వేషధారణలో తన కట్టుబాట్లు పాటిస్తారు, సాంప్రదాయాలు పాటిస్తారు, అనేక కార్యక్రమాలు హాజరవుతారు. తన గిరిజన మహిళ, మీరు ఒక్క నిమిషం, గిరిజన మహిళ గిరిజన డ్రెస్ వేసుకోవాలని ఎక్కడైనా ఉందా? నేనేం చెప్తున్నామే, సాంప్రదాయం నీట్ గా అన్నది, కంఫర్ట్ గా అన్నది. సీతక్క వస్త్రధారణ అది కాదు అన్నది. ఆ మాట ఉపసంహరించుకుంటే నేను ఈ లైవ్ లో కూర్చుంటా. నేను ఆమెనంటే ఒప్పుకోను. ఎందుకంటే ఆమె చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆ మహిళ అంటే ఓన్లీ డ్రెస్సింగ్ లోనే కాదు, ఆమె కోవిడ్ టైంలో ప్రతి విషయంలో ఆ మాట మీరు విత్డ్రా చేసుకోవాలి ప్లీజ్. ఎందుకంటే మీరు సరే పట్ల ఇక్కడ కమ్యూనిటీని తీసుకొచ్చి ఆ డ్రెస్సింగ్ కాదు అదన్నా కూడా సాంప్రదాయం పదం వాడుతున్నారు. సాంప్రదాయం ఉంటుంది, గిరిజన మహిళల సాంప్రదాయం ఉంది. మీరు సీతక్క వెనక్కి తీసుకోవాలి. మీరు సీతక్క ఎస్టీ వాళ్ళు వాళ్ళ సాంప్రదాయ వస్త్రాలు ఎవరైనా మాట్లాడండి. అందరినీ గౌరవిస్తున్నాం. మేము సీతక్క అభిమానులమే. సీతక్క
వస్త్రధారణ అది కాదు అన్నాడు. దాన్ని ఉపసంహరించుకుంటేనే తర్వాత మీరు కంటిన్యూ చేయండి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు మాట్లాడి withdraw చేసుకోండి. అనేది పెట్టుకోండి. అది సాంప్రదాయం అనే పదం ఉపయోగించలేదు. నేను కూడా చెప్తున్నాను శర్మ గారు, మీరు ఆ మాటను ఉపసంహరించుకొని మీరు కంటిన్యూ చేయండి. సీతక్క మీద ఆమె సీతక్క అన్న మాటకి మీరు ఆ మాట అనడం తప్పు. ఉపసంహరించుకొని మీకు ఇష్టం ఉన్నది మీరు ముందు మాట్లాడండి. ఆమె వస్త్రధారణ అది కాదనే మాటని మీరు ఆమె స్వేచ్ఛని హరిస్తున్నట్టు ఆ మాట మీరు మాట్లాడొద్దు. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. నేను అడిగిన దానికి ఆడవారి స్వేచ్ఛ గురించి చెప్తున్నాను, సాంప్రదాయాల గురించి చెప్తున్నాను. నేను అడిగిన దానికి మీరు చెప్పండి. సంజయ్ గారు ఇంకో విషయం, ఇక్కడ ఆయన పరజాలంతో ఏం మాట్లాడారు, ఆయన ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. బట్ బిఫోర్ దాట్ ఆయన తప్పుగా ఏం మాట్లాడలేదు. ఆ వస్త్రధారణ కాదు అని అంటే ఒక గిరిజన మహిళ అలా ఉండకూడదు అన్నారు. మీరు మాట్లాడంటే అలా ఉండకూడదు అనే పదం అయితే మాడారు, దాన్ని విత్డ్రా చేసుకోండి. విత్డ్రా చేసుకుంటానండి. ఇక్కడ కంఫర్టబుల్ డ్రెస్సెస్ ఇతరులకు ఇబ్బంది కలగకుండా మహిళలు వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకోండి అని సీతక్క గారు పిలుపునిచ్చారు. అదే చెప్పారు. అవును. కాబట్టి ఎక్కడ సాంప్రదాయబద్ధంగా వస్త్రాలు ధరించడం ఎక్కడ చెప్పాల. కంఫర్ట్ అండ్ నీట్ అన్నారు. నీట్ గా ఉండాలి, నీట్ గా ఉండాలంటే స్కిన్ షో చేయమని కాదు. ఏది నీట్ గా ఉండడం అంటే స్కిన్ షో చేయడం అని కాదు కదా. నీట్ గా ఉండడం అంటే నిండుగా ఉండాలి అంటున్నారు. నిండుగా ఉండాలంటే ఫుల్ డ్రెస్ వేసుకోవాలి అంటారు. నిండుగా అని అనలేదే, ఏమన్నారు? నాకు నచ్చినట్టు ఆమె ఏం చెప్తున్నారు? అవును, తనకు నచ్చినట్టు ఉండాలి, కంఫర్ట్ గా ఉండాలి. ఆవిడ కూడా అదే చెప్తున్నారు. బట్టలతోనే కంఫర్టబుల్ ఉండాలి, నీట్ గా కూడా ఉండాలి, నిండుగా ఉండాలి అనలేదు. నిండుగా ఉండాలన్నారు. మనం వీడియో ప్లే చేయలేదు. నీట్ గా ఉండాలి, వస్త్రధారణ అయితే ఇలాగే ఉంటుంది అని. నీట్ అంటే ఏంటి మరి? నీట్ గా అంటే నీట్ గా అంటే చక్కగా ఉతికి ఐరన్ చేసి చాలా ఫ్రెష్ గా ఉండటం అని అర్థం. ఆయన బుర్ర గట్ల ఉంది. మరి మీరు ఏమన్నా అంటే ఇట్లా మాట్లాడతారు అంటే నీట్ గా అంటే ఇస్త్రీ బట్టలను నీట్ గా అంటారా? ఇంత నీట్ గా ఉండటం అంటే మీకున్న దాంట్లో నీట్ గా అంటే మంచిగా కప్పుకోవాలి, మంచిగా ఒళ్ళు కనిపించకుండా కప్పుకునేది అర్థం. ఐరన్ చేస్తారని ఇంత ఇలాంటి ఎదవలని తింగి నాకు మీరు ఏమన్నా అంటే మరి ఇంకా మరి మీరు ఒక్క నిమిషం అండి చెప్పనా, ఎందుకంటే సీతక్క మాటను వక్రీకరించొద్దు. నీట్గా నిండుగా అంటున్నారు ఇప్పుడు కూడా, కానీ మన వస్త్రధారణ పట్టే మగవాళ్ళ చూపు ఉంటది అనేది కరెక్ట్. ఆయన ఎప్పుడు చూసినా అది కాదంటారు. చూపు కరెక్ట్. తెలుగు భాష ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ వే బాబు, నువ్వు అన్నిట్లో లాంటి వాళ్ళని నువ్వు పబ్లిక్ చేయడానికి నువ్వు అన్నిట్లో ఎక్స్పర్ట్ వే నాయన. నువ్వు నీ ఎక్స్పర్ట్ అనేది 10 మందికి కూడా ఉపయోగపడేది. నీ భాష కంఫర్టబుల్ గా ఉండాలి. ఇష్టం పేరుతో ఎక్స్ట్రీమ్ అవ్వద్దు కదా అనేటువంటి మాట కూడా మాట్లాడుకొచ్చారు ఆవిడ. ఇష్టం